Peacha here on Pocket Tech. I'm back again with another comparison video. నేనైతే యాపిల్ వాచ్ సిరీస్ 6ని యాపిల్ వాచ్ SEతో కంపేర్ చేస్తూ ఒక వీడియో చేశానండి. ఆ వీడియో కింద మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నన్ను యాపిల్ వాచ్ సిరీస్ 6ని యాపిల్ వాచ్ సిరీస్ 5తో కంపేర్ చేయమని అడిగారు. అండ్ అలానే ఈ కంపారిజన్ వీడియోని అక్టోబర్ 16th లోపు రిలీజ్ చేయమన్నారు, ఎందుకంటే మనకి ఫ్లిప్కార్ట్లో సేల్ ఉంది కాబట్టి. సో ఐఎమ్ హియర్ విత్ ద కంపారిజన్ ఆఫ్ యాపిల్ వాచ్ సిరీస్ 6 విత్ యాపిల్ వాచ్ సిరీస్ 5. మీరు కనుక అన్బాక్సింగ్ ఆఫ్ యాపిల్ వాచ్ సిరీస్ 6 అండ్ అన్బాక్సింగ్ ఆఫ్ యాపిల్ వాచ్ SE చూడకపోతే ఆ వీడియోస్ని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్, ఈ వీడియోలో నేను సేమ్ అనే పదాన్ని ఎక్కువ వాడతాను. సో మీకు ఎందుకు వాడుతున్నాను అనేది క్లియర్గా అర్థమవుతుంది. డిజైన్ విషయానికి వస్తే ఈ రెండు వాచెస్కి సేమ్ విడ్త్ అండ్ సేమ్ డెప్త్ ఉంటుంది విత్ సేమ్ థిక్నెస్. స్పీకర్స్ అండ్ మైక్రోఫోన్ విషయానికి వస్తే బోత్ డివైజెస్కి క్రౌన్ సైడే మనకి మైక్రోఫోన్ ఉంటుందండి. ఇది వచ్చేసి సెకండ్ జనరేషన్ మైక్రోఫోన్. స్పీకర్స్ విషయానికి వస్తే ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద వాచ్ మనకి స్పీకర్స్ ఉంటాయి. ఈ స్పీకర్స్ అనేవి ప్రీవియస్ సిరీస్ వాచెస్ లైక్ మీరు కనుక సిరీస్ వాచ్ 3తో కంపేర్ చేసుకుంటే ఈ స్పీకర్స్ అనేవి 50% లౌడ్గా ఉంటాయి. సైజెస్ విషయానికి వస్తే సిరీస్ 5 అండ్ సిరీస్ 6 మనకి 40mm అండ్ 44mm సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. డిస్ప్లే విషయానికి వస్తే 1.57 సైజ్ ఉంటుందండి 40mm వాచ్ అయితే. అదే 44mm లో చూసుకుంటే కనుక 1.78mm డిస్ప్లే ఉంటుంది. మీరు కనుక అల్యూమినియం ఫ్రేమ్ వాచెస్ తీసుకుంటే దీంట్లో మనకి అయానిక్స్ డిస్ప్లే ఉంటుంది. లేకపోతే మీరు కనుక స్టెయిన్లెస్ స్టీల్ కానీ టైటానియం ఫ్రేమ్స్ కానీ పర్చేస్ చేస్తే దాంట్లో మనకి సాఫైర్ క్రిస్టల్ డిస్ప్లే ఉంటుంది. తెలిసిందే కదండి, మనకి సిరీస్ 5 అండ్ సిరీస్ 6 లో GPS వర్షన్ అండ్ సెల్యులార్ వర్షన్ రెండు అవైలబుల్ గా ఉంటాయి. నేనైతే ఆల్రెడీ GPS వర్షన్ కి సెల్యులార్ వర్షన్స్ కి డిఫరెన్స్ ఏంటి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో రిలీజ్ అవ్వాలి, కాకపోతే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ రెండింటి కంపారిజన్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ ఈ వీడియో రిలీజ్ చేస్తాను. ఈ వీడియో రిలీజ్ చేసిన ఫ్యూ డేస్ కి నేను ఆ కంపారిజన్ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు పాకెట్ టెక్. సిరీస్ 5 కి సిరీస్ 6 కి మెయిన్ డిఫరెన్స్ ఇంకోటి ఏంటి అంటే సిరీస్ 5 లో మనకి సెరామిక్ కేస్ ఉంటుంది. సిరీస్ 6 లో ఓన్లీ మనకి అల్యూమినియం, టైటానియం అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్సే ఉంటాయి. కాకపోతే అల్యూమినియం ఫ్రేమ్ లో మనకి 2 న్యూ కలర్స్ ని యాడ్ చేశారు, రెడ్ అండ్ బ్లూ. నేనైతే బ్లూ పర్చేస్ చేయాలి అని చాలా వెయిట్ చేశాను, బట్ బ్లూ రావడానికి లేట్ అయిపోయి నేను రెడ్ పర్చేస్ చేశాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ రెడ్ వాచ్. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి వెయిట్. సిరీస్ 5 ని సిరీస్ 6 తో కంపేర్ చేసుకుంటే మనకి వాచ్ సిరీస్ 5 కొంచెం వెయిట్ ఉంటుందండి, వాచ్ 6 కొంచెం లైట్ గా ఉంటుంది. మరి కేజీలు డిఫరెన్స్ ఉండదండి, జస్ట్ 7 grams నుంచి 10 grams డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో 1 gram డిఫరెన్స్ ఉన్న డిఫరెన్స్ ఇస్ డిఫరెన్స్, రైట్? స్ట్రాప్స్ విషయానికి వస్తే మీ దగ్గర కనుక సిరీస్ 5 స్ట్రాప్స్ ఉండి మీరు సిరీస్ 6 పర్చేస్ చేసుకుంటే మీరు సిరీస్ 5 స్ట్రాప్స్ ని 6 కి యూస్ చేసుకోవచ్చు, 6 స్ట్రాప్స్ ని 5 కి యూస్ చేసుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే సిరీస్ 5 అండ్ సిరీస్ 6 మనకి 40 అండ్ 44mm లో అవైలబుల్ గా ఉంటుంది విత్ ఆల్వేస్ ఆన్ LTPO OLED డిస్ప్లే. ఈ LTPO డిస్ప్లే వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే మన బ్యాటరీ అనేది ఎక్కువ డ్రైన్ అవ్వదు. ఈ రెండు డివైసెస్ కి మనకి 1000 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ ఆల్సో సిరీస్ 6 లో అయితే మనకి 2.5 times బ్రైట్ గా ఉంటుంది అన్నారు. ఈ బ్రైట్నెస్ అనేది మనకి ఇండోర్ లో యూస్ చేస్తే అంత డిఫరెన్స్ తెలియదు, బట్ ఎప్పుడైనా సరే మీరు బ్రైట్ సన్లైట్ లో కానీ అవుట్డోర్స్ లో కానీ యూస్ చేసినప్పుడు మనకి 2.5 బ్రైట్నెస్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. నేను బ్రైట్ సన్లైట్ లో సిరీస్ 5 అండ్ సిరీస్ 6 ని యూస్ చేస్తున్నాను. మీకు సిరీస్ 5 బ్రైట్ గా ఉందా లేకపోతే సిరీస్ 6 బ్రైట్ గా ఉందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. బోత్ డివైజెస్ కి పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ సేమ్ గా ఉంటాయి. మీరు వీటి యొక్క పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ స్క్రీన్ మీద చూడొచ్చు. బోత్ డివైజెస్ కి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఆల్టిమీటర్, స్లీప్ యాప్, హ్యాండ్ వాషింగ్ ఫీచర్, రికార్డింగ్ యాప్ కూడా మనకి బోత్ డివైజెస్ లో ఇన్బిల్ట్ గా ఉంటుంది. మనకి బోత్ డివైజెస్ లో హార్ట్ రేట్ మానిటరింగ్ యాప్ ఇన్బిల్ట్ గా ఉంటాయి. కాకపోతే సిరీస్ 5 లో మనకి సెకండ్ జనరేషన్ హార్ట్ రేట్ మానిటరింగ్ యాప్ ఉంటే సిరీస్ 6 లో థర్డ్ జనరేషన్ యాప్ ఉంటుంది. అండ్ ఇంకో కామన్ ఫీచర్ ఏంటి అంటే బోత్ డివైజెస్ లో మనకి ECG ఫీచర్ కూడా ఇన్బిల్ట్ గా అవైలబుల్ గా ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి సిరీస్ 6 లో మనకి బ్లడ్ ఆక్సిజన్ యాప్ ఉంటుంది, సిరీస్ 5 లో మనకి బ్లడ్ ఆక్సిజన్ యాప్ ఉండదు. నేను బ్లడ్ ఆక్సిజన్ యాప్ ఎలా యూస్ చేసుకోవాలి అనేది అన్బాక్సింగ్ ఆఫ్ యాపిల్ వాచ్ సిరీస్ 6 లో మెన్షన్ చేశానండి. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి సిరీస్ 5 లో మనకి S5 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. యాపిల్ వాచ్ 6 విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ S6 డ్యూయల్ కోర్ చిప్. రెండింటికి మనకి 1GB ఆఫ్ ర్యామ్ విత్ 32GB స్టోరేజ్ లో అవైలబుల్ గా ఉంటాయి. సిరీస్ 6 లో మనకి U1 చిప్ ఉంటుందండి. అంటే ఏంటి అంటే అల్ట్రా వైడ్ బ్యాండ్. ఈ చిప్ అనేది మనకి iPhone 11 సిరీస్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ చిప్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లొకేషన్ ట్రాకింగ్ కి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే యాపిల్ ట్యాగ్స్ ని రిలీజ్ చేసినప్పుడు మనకి ఈ ఫీచర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఈ S6 చిప్ అనేది 20% ఫాస్ట్ గా ఉంటుంది వెన్ కంపేర్ టు S5 చిప్. మీకు ఈ ఫాస్ట్నెస్ అనేది ఎప్పుడైనా సరే యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ, యాప్స్ క్లోజ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా యానిమేషన్స్ ఓపెన్ అవుతున్నప్పుడు కానీ, ఇన్ కేస్ మీరు కనుక
వాచ్ ఫేసెస్ చేంజ్ చేసినప్పుడు కానీ ఈ మేజర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అలా అని సిరీస్ 5 డెడ్ స్లోగా ఉందని నేను చెప్పట్లేదండి. వెన్ యూ కంపేర్ దీస్ బోత్ మనకి సిరీస్ 6 కొంచెం స్మూత్ గా అనిపిస్తుంది. సిరీస్ 6 అండ్ సిరీస్ 5 రెండిట్లోనూ మనకి యాప్ స్టోర్ ఇన్బిల్డ్ గా ఉంటుందండి. ఎయిదర్ ఇట్ మైట్ బి GPS ఆర్ సెల్యులార్ వర్షన్. యాప్ స్టోర్ లో కనుక వాచ్ కంపాటబుల్ యాప్స్ ఉంటే మీరు యాప్స్ ని డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి మీరు కనుక ఎప్పుడైనా యాపిల్ వాచెస్ ని వైఫై తో యూజ్ చేస్తుంటే కనుక సిరీస్ 5 అనేది మనకి ఓన్లీ 2.4 GHz వైఫై ని సపోర్ట్ చేస్తుంది. యాపిల్ వాచ్ సిరీస్ 6 వచ్చేసి మనకి 5 GHz ని సపోర్ట్ చేస్తుంది. సో ఇట్ సపోర్ట్స్ బోత్ 2.4 and 5 GHz వైఫై స్పీడ్. Both devices comes with Bluetooth 5.0 and works with same LTE bands. Next, coming to the battery life, both devices according to Apple అయితే మనకి 18 hours of usage వస్తుంది అని అన్నారు. నా పర్సనల్ యూసేజ్ లో అయితే బోత్ డివైసెస్ 1 full day వస్తున్నాయి. ఈ బ్యాటరీ లైఫ్ అనేది కంప్లీట్ గా మీ యూసేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి, నేను యాపిల్ వాచ్ని ఓన్లీ వెన్ ఐ టేక్ షవర్స్ మాత్రమే నేను దీన్ని ఛార్జ్ చేస్తాను. రిమైనింగ్ టైం అంతా నా హ్యాండ్కే ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే వాచ్ OS 7 నుంచి మనకి వాచెస్లో బ్యాటరీ హెల్త్ అనే ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బ్యాటరీ హెల్త్ అంటే ఏంటి అంటే ఏ గ్యాడ్జెట్ అయినా సరే యూజ్ చేస్తున్న కొద్దీ బ్యాటరీ హెల్త్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో మీ బ్యాటరీ హెల్త్ ఎంత ఉంది అనేది మీరు ఈ ఫీచర్ యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. నేనైతే యాపిల్ వాచ్ సిరీస్ 5ని 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. మీరు కనుక నా వాచ్ హెల్త్ చూసుకుంటే ఇది 96% ఉంది. నాకు 96% ఉంది కదా, మీకు 96% ఉండాలి అని ఏముండదండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ట్రీట్ యువర్ వాచ్. అదే సిరీస్ 6లో చూసుకుంటే కనుక దీనికి 100% ఉంది, ఎందుకంటే ఇది న్యూ డివైస్ కాబట్టి. ప్రైస్ అండ్ కలర్స్ విషయానికి వస్తే మనకి ఈ బోత్ డివైసెస్ స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం అండ్ టైటానియం ఫ్రేమ్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్స్ లో మనకి సిరీస్ 5 ఓన్లీ 3 కలర్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. సిరీస్ 6 మాత్రం మనకి టోటల్ గా 5 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. లేటెస్ట్ గా అల్యూమినియం ఫ్రేమ్స్ లో మనకి సిరీస్ 6 లో 2 కలర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు, రెడ్ అండ్ బ్లూ. ప్రైస్ విషయానికి వస్తే సిరీస్ 6 40mm వర్షన్ ది మనకి 40,900 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. అదే 44mm ది చూసుకుంటే కనుక 43,900 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. సెల్యులార్ వర్షన్ కి వస్తే 40mm సైజ్ ది మనకి 49,900 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. సిరీస్ 6 లో స్టెయిన్లెస్ స్టీల్ మనకి ఓన్లీ సెల్యులార్ వర్షన్ అవైలబుల్ గా ఉందండి. దాని యొక్క ప్రైసెస్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈవెన్ టైటానియం కూడా మనకి ఓన్లీ సెల్యులార్ వర్షన్ అవైలబుల్ గా ఉంది. టైటానియం వర్షన్ ప్రైసెస్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. యాపిల్ వెబ్సైట్లో అయితే మనకి అఫీషియల్గా సిరీస్ 5 వాచెస్ని అమ్మట్లేదండి, సేల్ అయితే లేదు, డిస్కంటిన్యూ చేసేసారు. మీరు కనుక సిరీస్ 5 కొనుక్కోవాలి అంటే మీరు థర్డ్ పార్టీ సర్వర్స్ లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ ద్వారా పర్చేస్ చేయాలి. మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసేటట్టయితే సేల్ జరిగేటప్పుడు పర్చేస్ చేయడం బెటర్. సో లెట్స్ కంక్లూడ్. ఇప్పుడు సిరీస్ 5 పర్చేస్ చేయాలా, సిరీస్ 6 పర్చేస్ చేయాలా, లేదు నా దగ్గర సిరీస్ 5 ఉంది నేను అప్గ్రేడ్ అవ్వాలా లేదా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తానండి. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ వాచ్ని పర్చేస్ చేస్తున్నాను అండ్ ఐ కెన్ అఫోర్డ్ అనుకుంటే కనుక గో విత్ వాచ్ సిరీస్ 6. సో మేజర్ డిఫరెన్సెస్ చూస్తే కనుక మనకి ప్రాసెసర్ అనేది 20% ఫాస్టర్గా ఉంటుంది అండ్ అలానే బ్లడ్ ఆక్సిజన్ యాప్. మీకు కనుక ఈ రెండు కావాలి అనుకుంటే గో విత్ సిరీస్ 6. లేదు నాకు కొంచెం ప్రైస్ తక్కువలో నాకు సిరీస్ 5 దొరుకుతుంది, నేను కొనుక్కోవచ్చా లేదా అని మీకు డౌట్ వస్తే కనుక యూ కెన్ హ్యాపీలీ గో విత్ సిరీస్ 5. ఎప్పుడు మీకు కనుక బ్లడ్ ఆక్సిజన్ యాప్ వద్దు అనుకుంటే మీరు సిరీస్ 5 పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నాకు సిరీస్ 5 ఉంది, నేను ఇప్పుడు సిరీస్ 6కి అప్గ్రేడ్ అవ్వాలా లేదా అని అడుగుతున్నారండి. మీకు కనుక సిరీస్ 5 ఉండి నాకు బ్లడ్ ఆక్సిజన్ యాప్ వద్దు అనుకుంటే స్టిక్ ఆన్ టు సిరీస్ 5 ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్. లేదు నాకు బ్లడ్ ఆక్సిజన్ యాప్ కావాలి అనుకుంటే కనుక గో విత్ సిరీస్ 6. లేదు మీరు 3 యూజ్ చేస్తూ నేను కొత్త వాచ్ పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక నేను SCని సజెస్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ SC అండ్ వాచ్ 3 సిరీస్ కంపారిజన్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. సో ఇదైతే నా కంపారిజన్ ఆఫ్ సిరీస్ 5 విత్ సిరీస్ 6. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో నేనైతే మిమ్మల్ని ఇదే ఫాలో అవ్వాలి అని చెప్పట్లేదండి, దిస్ ఈజ్ ఆల్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ ఎలా ఉంది, మీకు ఏది నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. యాక్చువల్లీ ఇవాళ మా చెల్లి బర్త్డే, బట్ ఈ వీడియో రిలీజ్ చేసేటప్పటికి నిన్న కాబట్టి నిన్న మా చెల్లి బర్త్డే. సో పాకెట్ టెక్ తరపు నుంచి లెట్ మీ విష్ మై సిస్టర్ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చెర్రీ. నేనైతే మా చెల్లితో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఒక వ్లాగ్ షూట్ చేశాను. మీరు కనుక ఆ వ్లాగ్ చూడాలి అనుకుంటే ఆ వ్లాగ్ని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఆ వ్లాగ్లో ఇంకొక స్పెషల్ ఏంటి అంటే నేను గివ్ అవే విన్నర్ని కూడా అనౌన్స్ చేశాను. ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియో చూడడం మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ లింకింగ్ ఇట్ హియర్, గో అండ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.